ముగ్గురు భయపడతాను. నువ్వేం కావాలనుకుంటున్నావు? లాయర్ కావాలనుకుంటున్నావు. ఎవరు మీ అమ్మ చెప్పిందా, నీకే ఆలోచన వచ్చింది? ఎందుకు వచ్చింది? అంటే అందరినీ బాగా మంచి న్యాయం చేద్దాం, ఎవరికన్నా అవసరం అయితే సహాయపడదాం. బాగా చదువుకుంటావా? మీ కమ్యూనిటీ ఏంటమ్మా? మీ కులం ఏంటి? లంబాడి. ఎంతమంది ఉంటారు ఈ ఊరు లంబాడి? దాదాపు 200 మంది ఉన్నారు ఈ ఊరు. అందరూ కూలి పని చేస్తారా? అందరు కూలి పని చేస్తారు. ఇదే మరి ఊర్లో అక్కడక్కడ ఉన్నారా? ఈ బజార్ వచ్చింది, ఇది బాత్రూమ్ బజార్. మన ఇల్లు ఒకటే ఇటు వచ్చింది. ఇక్కడ నుంచి మొదలుకొని మొత్తం ఇటు వెనకాల 200 గడపలు 200 మంది ఉన్నారు. శేష్ గారు ఇక్కడ మంచి చెడ్డ మొత్తం ఎవరమ్మా? నాకేదైనా ఇంకా ఇల్లు మొత్తం పడిపోతుంది అయ్యా, ఇంటికి సంగతి అయ్యా అని అంటే ఇంకా ఇదంతా ఇంకా అయ్యగారు వచ్చి చెప్తాలే చేసి ఇంకా దండం పెడితే ఇంకా ఇల్లు కట్టిస్తారు. కానీ మీరు ఏ విధంగా ఇప్పుడు పిల్లలు ఇద్దరు చదువుకుంటున్నారు, మీరు ముగ్గురున్నారు, నువ్వేం పని చేస్తావు? కూలి పని చేస్తావా? కూరగాయలు అమ్ముతావు. ఎంత వస్తుంది కూరగాయలు అమ్మితే? దినానికి 200 వస్తాయి. మీరేం చేస్తారు? మందు పట్టి రైతులకి మందులు పడతాను పోతా ఉంటాను. వాని గుర్తి పిల్లలు కూడా పిల్లలు దాంట్లో ఎంత వస్తుంది మీకు? ఇంకా రైతు బిల్లు ఇస్తే ఎకరానికి 5 ట్యాంకులు 6 ట్యాంకులు పడితే 200-300 వస్తాయి సార్. మీకు 200, ఆవిడకి 200 వస్తుంది. నేను పాల బాతనాలు సార్ కాళ్ళు నొప్పులు వచ్చిందని నేను పాటల ఆయన చెప్తేనే పింఛన్ వస్తే నెలకు వచ్చి 10,000 అవుతుంది. ఏది ఈ బిళ్ళలకి నాకేమో రైతు కూలీలు వచ్చింది, నువ్వు ఇచ్చింది. అవునమ్మా, ఇప్పుడు ఇది ముగ్గురికి వస్తుంది. బిళ్ళలకి ఎంత అవుతుంది ఖర్చులు? హాస్పిటల్కి 5,000 నాకు అవుతుంది, ఆయనకేమో 6,000 అవుతుంది. కొట్టి సార్ నడుము అరిగిందన్న, అందుకని వాడమన్నారు పిల్లలు. అవి అంత ఖర్చు అవుతున్నాయా? చిన్న పిల్లల కాడ నుంచి మందు కొట్టడానికే వెళ్తారు సార్. అది ఎక్కడ, ఏ హాస్పిటల్ తీసుకున్న మందులు? రెడ్డి మంగళగిరి దగ్గర బాగా చూస్తాడు, ప్రైవేట్ హాస్పిటల్. దీనికంటే మంగళగిరిలో ఎయిమ్స్ ఉంది కదమ్మా, అది ఉంది సార్. కొంచెం మాకు తెలియదు సార్ అక్కడ తిరగాలని అని చెప్పి, మరి మాకు మా ఆయన చూస్తే మా ఆయన చచ్చిపోయాడు సార్. అందుకని మా నాన్న ఉన్నారు. నా దగ్గర బతుకుతుందయ్యా. ఇక పిల్ల చూస్తే పిల్లకు కూడా ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తుంది? అమ్మాయి కూడా అమ్మాయి చాలా స్వామి. ఇంకా అట్టు పడితే అట్టు మాట్లాడలేదు, ఇది చూస్తే చూస్తూ ఉంటుంది అంతే. బాధల్లో ఉంటాం. కంప్లీట్ చేయండి, తీసుకోండి. అప్పుడు ముందు అమ్మ ఈ సైడ్ పడిందా? సరే నువ్వు అనుకున్నాము సార్. అటు ఆ ఫ్రేమ్ కెమెరా అమ్మ మీరు అటు అటు తిరిగమ్మా, అలా తిరగచ్చు.
సార్ మీరు వెనక్కు సార్ 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 ప్లీజ్ అమ్మా కెమెరా కొంచెం బ్యాక్ ప్లీజ్ థ్యాంక్ యూ ఇలా చూడండి సార్ కొంచెం ఇట్రండి సార్ అమ్మకుండా ఓకే రమేష్ సార్ ఇప్పుడు మలే 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 కూర్చో కూర్చో. టిష్యూ ఇప్పుడు పేదవాళ్ళ కోసమే మనం ఈ పింఛన్లు ఇస్తున్నాం. అదే మాదిరిగా సరే మీకు ఇల్లు లేదు, ఇల్లు కట్టేయమంటాం. నాకు పరిస్థితులు మీకు వెళ్ళిపోం హౌసింగ్ శాంక్షన్ లెటర్స్ ఏదమ్మా హౌసింగ్ శాంక్షన్ లెటర్స్ ఈఎంఐ వైపు ఇప్పుడు ఇల్లు కూడా ఒకటి శాంక్షన్ చేస్తున్నారు, కట్టిస్తారు. ఆయన పాములు సార్ ఆయన పేరు మీద వచ్చింది. కట్టేసింది సార్. మన పార్టీ తరఫునే మనకేం ఇప్పుడు ఇది తీసుకోండి అమ్మా. మీరు సిఆర్డీఏ మీరు కలిసి సార్ ఏరియాలో ఉండే వాళ్ళకి సార్ ఇండ్లు ఇలాంటి వాళ్ళకి కొంతమంది కట్టుకోలే వాళ్ళు కట్టిద్దాం. ఓకే ఎస్ సార్ పట్టుకోండి. ఇలా చూడండి సార్ మనకి డీటెయిల్స్ ఏంటనేది సార్ సార్ దిస్ ఈస్ బేసిక్లీ బెనిఫిషియరీ లెట్ కన్స్ట్రక్షన్ సార్. బట్ మీరు అన్నట్టు ఇంకా వాళ్ళు కట్టలేకపోతే మనం పాలసీ ద్వారా ఇంకెవరి ద్వారా అటాచ్ చేసి చేయాలి సార్. నో వాట్ ఈస్ ది అమౌంట్ 1.8 lakhs. నేను ఇల్లు కట్టేయమంటాను, చెప్తాను. కట్టి మీకు ఎట్లా చేయాలని చేస్తాను, వాళ్ళు చేపిస్తాం.